తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సంక్రాంతి విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ అన్ని సినిమాల ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అందుకే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ సమ్మర్ మీద ఫోకస్ చేస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. మార్చి నుంచి మొదలు కాబోయే అసలు యుద్ధం గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఆల్రెడీ బజ్ మొదలైంది. ఇంతకీ సమ్మర్ బరిలో కాలు దూవుతున్న ఆ సినిమాలేంటి? 2026 సమ్మర్లో మెగా సందడే ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద సినిమాతో మార్చి 27న రాబోతున్నట్లుగా ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. లేటెస్ట్ గా ప్రమోషన్ స్టార్ట్ చేసిన పవర్ స్టార్ కూడా సమ్మర్ రిలీజ్ నే టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీతో సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న చిరు సమ్మర్ సీజన్ లో కూడా కచీఫ్ వేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆలస్యమైన విశ్వంభర సినిమాని వేసవిలో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ రేస్ లో డేట్ లాక్ చేసిన మరో క్రేజీ మూవీ ది పారడైజ్. నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ బోల్డ్ మూవీని మార్చి 26ను రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే టైంలో చరణ్ మూవీ కూడా ఉంది కాబట్టి కాస్త అటు ఇటు అయినా ది పారడైజ్ సినిమా రిలీజ్ సమ్మర్ సీజన్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక సమ్మర్లో ఫైట్ కి రెడీ అవుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ టాక్సిక్. కేజీఎఫ్ తరువాత యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలున్నాయి. ఆ క్రేజ్ కి తగ్గట్టుగా భారీగా సినిమాని సిద్ధం చేస్తున్నారు. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ బరిలో ఉండటంతో 2026 సమ్మర్ గురించి ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న వెంకటేష్ ఫైనల్ గా కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కెప్టెన్సీలో ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం వెంకీనే కాదు, దర్శకుడు త్రివిక్రమ్ కూడా తన సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ ఫైనల్ గా కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ అనౌన్స్ అయిన త్రివిక్రమ్ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన మేకర్స్ టైటిల్ కూడా రివీల్ చేశారు. పక్కా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న వెంకీ సినిమాకి ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ లోనే సినిమా ఫ్లేవర్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విషయంలో తన సెంటిమెంట్ ని మరోసారి రిపీట్ చేశారు దర్శకుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చాలా సినిమాలు ఆ అనే అక్షరంతో మొదలయ్యాయి. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఈ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ వచ్చారు గురూజీ. ఇప్పుడు వెంకీ సినిమాకి కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. తన సెంటిమెంట్ ప్రకారం ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. బుధవారం ప్రారంభమైన ఈ సినిమాని షార్ట్ స్పాన్ లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు గురూజీ. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. వెంకీకి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. చాలా కాలం తరువాత హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. గతంలో సినిమా అంటే ఫారిన్ లొకేషన్లు, లావిష్ సెట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మన స్టార్ హీరోలు అడవి బాట పట్టారు. వరుసగా పీరియాడిక్, హిస్టారికల్ సినిమాలు చేస్తున్న హీరోలు యాక్షన్ పార్ట్ అంతా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ప్లాన్ చేస్తున్నారు. టాప్ హీరోలంతా ఈ మధ్య ఎక్కువ సమయం ఫారెస్ట్ లోనే స్పెండ్ చేస్తున్నారు. వెండితెర మీద నయా సక్సెస్ ఫార్ములాగా మారింది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. ఈ మధ్యకాలంలో అడవి నేపథ్యంలో వచ్చిన పాన్ ఇండియా సినిమాలు కాసుల పంట పండించాయి. పుష్ప, కాంతారా, RRR లాంటి మూవీ సక్సెస్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ కీ రోల్ ప్లే చేశాయి. కమర్షియల్ సినిమాలో వచ్చే రెగ్యులర్ యాక్షన్ సీన్స్ తో బోర్ ఫీల్ అయిన ఆడియన్స్ అడవి బాట పట్టిన సినిమాలకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా టాప్ హీరోలు ఫారెస్ట్ లో సూపర్ హీరోస్ లా కనిపిస్తుంటే చూసి పండగ చేసుకుంటున్నారు. ఈ రేంజ్ లో హైలైట్ అవుతున్నాయి కాబట్టి అప్కమింగ్ మూవీస్ లోనూ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ చాలా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఇండియా అంతా మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా వైపే చూస్తోంది. గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. వారణాసి మాత్రమే కాదు, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ, నాగ చైతన్య వృషకర్మ,
సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాల్లోనూ ఫారెస్ట్ బ్యాక్డ్రాపే హైలైట్ కానుంది అనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 తాండవం అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడింది. వారం ఆలస్యంగా డిసెంబర్ 12న థియేటర్లోకి రాబోతోంది. ఈ పోస్ట్ పోన్ ఎఫెక్ట్ ఇతర సినిమాలతో పాటు బాలయ్య మూవీ మీద కూడా గట్టిగానే కనిపిస్తోంది. ఇంతకీ అఖండ 2 ముందున్న సవాళ్లేంటి? నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా అఖండ 2 తాండవం. బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా బిగ్ రిలీజ్ ప్లాన్ చేసింది మూవీ టీం. కానీ రిలీజ్ కి కొద్ది గంటల ముందు సీన్ రివర్స్ అయింది. 2 రోజుల సస్పెన్స్ తర్వాత సినిమా డిసెంబర్ 12కి వాయిదా పడింది. అఖండ 2 వాయిదా ఎఫెక్ట్ చిన్న సినిమాల రిలీజ్ల మీద గట్టిగానే పడింది. డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన మోగ్లీ ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ కాబోతోంది. అదే డేట్కి రావాల్సిన సైక్, సిద్ధార్థ్, ఈషా సినిమాలు కూడా కొత్త డేట్స్కి ఫిక్స్ అయ్యాయి. దీంతో డిసెంబర్ 12న కూడా పెద్దగా పోటీ లేకుండానే బరిలోకి దిగుతోంది అఖండ 2 తాండవం. రీజనల్గా బాలయ్యకి పెద్దగా ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. కానీ అఖండ 2 పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది. రీసెంట్గా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ దురంధర్ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. దీంతో ఆలస్యంగా రిలీజ్ అవుతున్న అఖండ 2 తాండవానికి నార్త్లో ఆశించిన స్థాయిలో థియేటర్స్ దక్కుతాయా లేదా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మరోవైపు ఓవర్సీస్ పరిస్థితిపై కూడా బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. డిసెంబర్ 5 నుంచి అఖండ 2 కోసం థియేటర్స్ బుక్ అయిపోయాయి. చెప్పిన టైంకి సినిమా రాకపోవడంతో వేరే సినిమాలని ఆ థియేటర్స్లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు 12న సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ షార్ట్ టైంలో మళ్లీ 14 రీల్స్ టీమ్ పెద్ద సంఖ్యలో థియేటర్స్ సాధించగలదా అన్నది $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. మరి ఈ సిచ్యువేషన్ని మేకర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. సిల్వర్ స్క్రీన్ మీద సందీప్ రెడ్డి వంగ రూలింగ్ కి బ్రేక్ పడబోతుందా? రా అండ్ రస్టిక్ స్టైల్ ఆఫ్ సినిమా మేకింగ్తో వెండి తెర మీద కొత్త వైబ్ సెట్ చేసిన సందీప్కి పోటీగా మరో దర్శకుడు అవతరించాడా? ఫిలిం సర్కిల్స్లో ఇదే ఇప్పుడు హాట్ డిస్కషన్. ఇంతగా సందీప్ ఇమేజ్కి పోటీ ఇస్తున్న ఆ దర్శకుడెవరు? ఈ స్టోరీలో చూద్దాం. సందీప్ రెడ్డి వంగ. వెండి తెర మీద ఈ పేరుకు స్పెషల్ ఇమేజ్ ఉంది. తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సిల్వర్ స్క్రీన్ని షేక్ చేసిన సందీప్ తర్వాత యానిమల్తో నేషనల్ మార్కెట్ని షేక్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ రేంజ్లో బాక్సాఫీస్ని రూల్ చేస్తున్న సందీప్కి ఇప్పుడు గట్టి పోటీ ఎదురైంది. రీసెంట్గా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతోంది. స్లోగా బాక్సాఫీస్ మీద పట్టు సాధిస్తోంది. దీంతో ఆ సినిమాలోని వైల్డ్నెస్ గురించి ఇండస్ట్రీ సర్కిల్స్లో డిస్కషన్ జరుగుతోంది. ఉరి సినిమాతో నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న ఆదిత్యధర్ దురంధర్ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఆయన టేకింగ్ గురించి బాలీవుడ్తో పాటు సౌత్ సర్కిల్స్లోనూ డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా సందీప్ రేంజ్లో రానెస్ చూపించారని, దురంధర్ తరువాత స్పిరిట్ విషయంలో సందీప్ మరింత అలర్ట్గా ఉండాల్సిందే అనే సజెషన్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా వార్తలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్. తాజాగా ఈ బ్యూటీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ రావడంతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఇంతలా ట్రెండింగ్లోకి వచ్చే ఆ అప్డేట్ ఏంటి? ఈ మధ్య వరుసగా సౌత్ సినిమాలకు హ్యాండ్ ఇచ్చి న్యూస్ మేకర్గా మారారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్. మోస్ట్ వైటెడ్ స్పిరిట్ కి నో చెప్పటం, తర్వాత కల్కి 2898 AD సీక్వెల్ నుంచి కూడా తప్పుకోవటంతో దీపికా మూవీ సెలెక్షన్ మీద ఆమె పెడుతున్న కండిషన్స్ విషయంలో విమర్శలు వినిపించాయి. సౌత్ ఆడియన్స్ దీపిక తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరో అప్డేట్తో దక్షిణాది ప్రేక్షకులకు మరింత కోపం తెప్పించారు దీపిక. బాలీవుడ్లో ప్రెస్టీజియస్ గా రూపొందుతున్న మైథలాజికల్ మూవీ మహావతార్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ భామ. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మూవీస్ కి హ్యాండ్ ఇచ్చి బాలీవుడ్లో ఓ మీడియం రేంజ్ హీరోకి జోడీగా నటించడానికి ఓకే చెప్పడం ఏంటి అనే చర్చ జరుగుతోంది. అంతేకాదు దీపిక కావాలనే సౌత్ సినిమాలని అవాయిడ్ చేస్తున్నారా అనే డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో దీపిక క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.